ఓం గం గణాధిపతయే నమః. దేవతలకైనా మానవులకైనా ప్రథమ పూజ్యుడు వినాయకుడే. ఏ పనైనా ప్రారంభించే ముందు జై గణేశ అంటే చాలు విజయాలు ఇస్తాడు వినాయకుడు. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. వినాయక చవితి నైవేద్యాలలో స్వామివారి కోసం రుచికరమైన తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళతో జిలేబీ తయారు చేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: తెనాలి డబుల్ హార్స్ మినపగుండ్లు, బెల్లం, ఫుడ్ కలర్, యాలకుల పొడి, ఆయిల్. ముందుగా తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళని 4 గంటలు నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకున్న మినపగుళ్ళని గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. సాఫ్ట్గా ఇలా మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకొని కొద్దిగా చిటికెడు లైట్గా కలర్, అంటే అది జిలేబీ ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. జస్ట్ చిటికెడు ఫుడ్ కలర్. జిలేబీ కవర్ మనకు ఐడియా ఉంది కదా, పాల కవర్ కానివ్వండి, పాలిథిన్ కవర్ కానివ్వండి, కోన్లా తయారు చేసుకొని ఈ పిండిని అందులో వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఇలా బెల్లం పాకం కూడా రెడీ చేసుకుందాం. బెల్లం వేసుకోవాలి. అంటే మనకి పాకంకి ఎన్ని జిలేబీలు వేస్తున్నామో దానికి తగ్గట్టుగా పాకం రెడీ చేసుకుందాం. నేను బెల్లం 1 కప్పు తీసుకుంటున్నాను. కప్పు బెల్లం వేసాను. దీనికి 2 కప్పులు నీళ్ళు పోస్తున్నా. బెల్లం కరిగేలోపు, ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఈ కవర్లో పిండిని వేసుకుందాం. మార్కెట్లో మైదాతో తయారు చేస్తూ ఉంటారు జిలేబీల్ని. అది అన్హెల్దీ కాబట్టి మినపగుండ్లతో చేయండి, చాలా హెల్దీ. అది కూడా తెనాలి డబుల్ హార్స్ మినపగుండ్లు అయితే ఇంకా రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. చూసారుగా, ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు హీట్ ఎక్కిన ఆయిల్లో వేసేద్దాం. దీన్ని లైట్గా కట్ చేసి ఇక్కడ హోల్ పెట్టుకోవాలి. చూడండి జిలేబీలు ఎంత బాగా పొంగాయో. మైదాతో చేస్తే అన్హెల్దీ అని చెప్పాను కదా, ట్రస్ట్ మీ, ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నేను ఆల్రెడీ ట్రై చేశాను, అందుకే మీకు చెప్తున్నాను. ఇందులో కొంచెం యాలకుల పొడి వేసేద్దాం. పాకం రెడీ అయింది, జిలేబీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు జిలేబీని తీసి పాకంలో వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసిన పాకంలో జిలేబీలు వేసేసాను. పాకంలో జిలేబీలన్నీ వేసాను. ఈ జిలేబీలకి పాకం పట్టుకోవడానికి 10 నిమిషాలు పడుతుంది. వెయిట్ చేసి స్వామివారికి నివేదిద్దాం. పాకానికి చక్కగా పీల్చుకున్న జిలేబీలు ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని స్వామివారికి నివేదిద్దాం. చాలా చక్కగా వచ్చాయి జిలేబీలు. ఇంత కష్టపడి చేస్తే స్వామివారికి ఎందుకు నచ్చదు చెప్పండి. చూస్తుంటేనే చాలా ఎమ్మీగా ఉన్నాయి. స్వామివారికి నివేదిద్దాం. టీడీహెచ్ రిషిక నేతి బెల్లం సున్నుండ సింగిల్ ప్యాక్ మార్కెట్లో అవైలబుల్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఇది చాలా బాగుంది. ఇప్పుడు మీకు సీల్ తీసి చూపిస్తాను. చూడండి ఎంత క్వాలిటీగా హైజెనిక్గా ఉందో ప్యాక్.
క్యారీ చేయడానికి కూడా చాలా చాలా ఈజీ. చూడండి చాలా ఫ్రెష్గా ఉంది లడ్డు కూడా. ఇది షుగర్ పేషెంట్స్ చాలా బాగా క్యారీ చేయొచ్చు, ఎందుకంటే చాక్లెట్స్ అవి ఇవి బ్యాగ్లలో పెట్టుకొని వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలా ఈ చిన్న బాక్స్ క్యారీ చేయడానికి చాలా ఈజీ. చూడండి ఎంత బాగుందో, వేరే బాక్సెస్ కూడా అవసరం లేదు. కాబట్టి తప్పకుండా అందరూ కొనుక్కోండి, ఇలాంటి హెల్తీ ఫుడ్ని తినండి. ఇది స్వామివారికి నివేదిద్దాం. వినాయక చవితి నైవేద్యాలలో స్వామివారికి రుచికరమైన తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళతో జిలేబీ తయారు చేసి నివేదించాను. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మరో నైవేద్యంతో మళ్ళీ మీ ముందుంటా.